నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చాలా రోజుల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. వచ్చిందే తడువుగా ఆయన చంద్రబాబును పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, అలాగే చంద్రబాబు గొప్ప వ్యక్తి అంటూ ఆయన కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. మరి వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు. సో ఇలా ఉన్నట్టుండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి వ్యవస్థల గురించి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఓటమి భయం పట్టుకుందా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న ఈసీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్తో హడావుడిగా వైసీపీ ముఖ్యులందరూ వచ్చి మీడియా ముందు మాట్లాడటం జరుగుతుంది. చంద్రబాబు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని. సో అసలు ఏంటి సార్, అది చాలామందికి కూడా చమత్కారంగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయడం ఏంటి అని చెప్పి. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరు ఈవీఎంలను బగరగొట్టారు, ఎవరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని బయటకు వచ్చి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళ మాటల్ని మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మామూలుగా సినిమాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ని మాటల మాంత్రికుడు అంటారు. రాజకీయాల్లో మాటల మాంత్రికుడు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన ఇంతకు ముందర 5 సంవత్సరాల కన్నా ముందు వైసీపీ నాయకులందరూ ఇదే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు అనే మాట్లాడారు. ఈ మాట 5 సంవత్సరాల కింద మాట్లాడినప్పుడు ప్రజలందరూ ఇది నిజమే కామోలు అని చెప్పి వాళ్ళు ఒక సంశయంలోకి వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని జగన్ చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, అందరూ చెప్పారు. వైసీపీ నాయకుల క్యాంపెయినే ఇది. ఇప్పుడు మనం గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న విషయాలన్నీ ఒక్కొక్కటి మనం తరచి చూస్తూ ఉంటే మీరు ప్రస్తావించినట్టు ఆడు ఈవీఎంలు పగలగొట్టిన వాడికి కూడా ఫ్రీగా తిరగడం మాచర్ల పోవట్లేదు, కానీ హైదరాబాద్లో అయితే ఫ్రీగానే తిరుగుతున్నాడు. అంటే ఎవరు మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని అనే ప్రశ్న. అంతకుముందు నారా లోకేష్ కూడా ఇదే మాట అన్నాడు, వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడని. ఎట్లా మేనేజ్ చేస్తున్నాడో నారా లోకేష్ క్లియర్ కట్గా చెప్పాడు. ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు? వ్యవస్థలు అంటే న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయటం కాదు. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయటం జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవుతుంది? ఎవరి వల్ల కాదు. న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయటం అనేది ఎవరి వల్ల అయ్యేది కాదు. చాలామంది బయట రకరకాల కామెంట్లు చెప్తుంటారు, కానీ నేను అటువంటి కామెంట్లను నేను ఒప్పుకోను. ఎక్కడ మేనేజ్ చేస్తారంటే ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అడ్వకేట్లు ఉంటారు కదా, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు బెబ్బెబ్బే అంటారు కోర్టుకి వెళ్ళి, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. ఈ తరహాలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంటే ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఎట్లా జరిగిందో, అంతకుముందు నంద్యాలలో అబ్దుల్ సలీం అనే ఒక ముస్లిం వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఒక పోలీస్ ఆఫీసర్ అనేది బయటకు వస్తే ఆ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినట్టే చేశారు. వెంటనే కోర్టుకు వెళ్ళి బెయిల్ వచ్చేసింది. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా వాదించకుండా బెయిల్ వచ్చేలాగా చేశాడు అని విమర్శలు బాగా వచ్చినాయి. అది 3 సంవత్సరాల కింద జరిగింది, 3-4 సంవత్సరాల కిందట. ఇది లేటెస్ట్గా జరిగింది. అంటే ఏంటి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పటానికే నేను ఈ విషయం చెప్పింది. అంటే వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఉంది. 12 సంవత్సరాల నుంచి అది విచారణకి రావట్లా. 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. ఎట్లా చేస్తున్నారు? మనం ఈ ఆయనకి బెయిల్ మీద ఉంది కాబట్టి కోర్టుల్ని తప్పు పట్టడం కాదు, కోర్టుల్ని తప్పు పట్టకూడదు. అసలు కిటుకు బాగా దాన్నంతా కేసులన్నీ స్టడీ చేసి అసలు కిటుకు అంటే న్యాయ వ్యవస్థ, భారత న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు
అన్న ఒక సింగిల్ లైన్ మీద భారత న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదా, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదా? మామూలుగా చూస్తే ఇది కరెక్ట్ కాదు కదా. ఈ ఒక్క బేస్ లైన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులో ఇన్ని సంవత్సరాలు కోర్టు హియరింగ్ రాకుండా, తను కోర్టుకి వెళ్లకుండా ఇన్ని రకాలుగా చేశాడు. ఎట్లా చేశాడు అంటే, అది అక్రమాస్తుల కేసులో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఒక ట్రక్ లోడు ఉంటాయి. అంటే అన్ని వేల డాక్యుమెంట్లు ఉంటాయి. కొన్ని వందల మంది అందులో దోషులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, సార్ మాకు ఈ కేసుతో సంబంధం లేదు సార్ అని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఇంకొకళ్ళు వేస్తారు, ఇంకొకళ్ళు వేస్తారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది చట్టం మనకంటే మనకు కాదు, ఎవడైతే దోషి ఉంటాడో వాడికి కల్పించిన వెసులుబాటు. డిశ్చార్జ్ పిటిషన్, అయ్యా నాకు ఈ కేసుతో సంబంధం లేదయ్యా, నన్ను దీని నుంచి మినహాయించండి అయ్యా అని కోర్టుని అభ్యర్థించడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు దోషులా నిర్దోషులా ఇంకా తేలలేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు. టైం డ్రాగ్ అవుతూ ఉన్నది. ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా డిస్పోజ్ అయిన తర్వాత అప్పుడు కేసు ట్రయల్కి వస్తుంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో అడిగింది, అయ్యా ఏంటి పరిస్థితి ఏంది, ఈ కేసు ఎందుకు ముందరగా జరగట్లేదు అంటే, ఏం చేస్తాం సార్ అన్నీ డిశ్చార్జ్ పిటిషన్లు పడుతున్నాయి అంటే, న్యాయమూర్తి ఏం చెప్తాడు, డిశ్చార్జ్ పిటిషన్లో అట్లా ఎలా చేయొద్దు అంటాడా? అనలేడు కదా. డిశ్చార్జ్ పిటిషన్ అనేది చట్టబద్ధంగా అతనికి సంక్రమించిన హక్కు కదా. దాన్ని న్యాయస్థానం కాదు అనలేదు కదా. అందుకని ఏమన్నారు, తొందరగా చూడండి డిశ్చార్జ్ పిటిషన్లో అన్నారు. అంతవరకే అనగలుగుతారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేస్తున్నది ఎవరు అనే దాని మీద ప్రత్యేకంగా ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు అనేది బయటకు వస్తుంది. కానీ అటువంటి ప్రొవిజన్ ఉండదు కదా. అందుకని ఈ తరహాలో అంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అంటే నేను ఇంత ఉపోద్ఘాతం మీకు ఎందుకు ఇచ్చానంటే, న్యాయ వ్యవస్థని ఎవడూ మేనేజ్ చేయలేడు. న్యాయ వ్యవస్థని అంటే చట్టంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని ఉపయోగించుకొని ఇట్లా బయటపడుతూ ఉంటారు అనేదే నేను చెప్పేది. అది చెప్పటానికే మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నది. అందువల్ల వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు కదా చంద్రబాబు నాయుడిని. ఆయన 52 రోజుల్లో 53 రోజుల్లో జైల్లోనే ఉన్నాడు. న్యాయమూర్తి అడిగారు, బెయిల్కి అప్లై చేసుకోండి సార్, మేము బెయిల్ ఇస్తాము అని. ఆయన నాకు బెయిల్ అక్కర్లేదు, అసలు ఈ కేసే తప్పుడు కేసు, దీన్ని కొట్టేయాలి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టు దాకా పోరాటం చేశాడు. ఆయన బెయిల్కి అప్లై చేసుకొని బయటికి రాలేదు కదా, 52 రోజుల పాటు జైల్లోనే ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవటానికి. లైక్ మీరు చెప్తున్నట్టు ఏబీ గారి విషయంలో కూడా ఇలానే జరుగుతుందా? అంటే పోస్టింగ్ ఇవ్వకుండా మళ్ళీ అంతే కదా. ఓకే, ఏబీ వెంకటేశ్వరరావు మీరు చక్కగా మంచి విషయాన్ని గుర్తు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, చాలా సిన్సియర్గా పనిచేశాడు. ఆయన మీద దేశద్రోహం సెక్షన్ పెట్టారు, సస్పెండ్ చేశారు. క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు, వాళ్ళు తీసేశారు. మళ్ళీ ఉద్యోగంలో చేరాలి, మళ్ళీ సస్పెండ్ చేశారు. మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాడు, కోర్టుకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళారు. పోస్టింగ్ ఇవ్వమని చెప్పిన తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో కేసు, మళ్ళీ సస్పెన్షన్. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టిన రెండో ఫైలు ఏబీ వెంకటేశ్వరరావు మీదే. ఆయన మీద కేసులు క్లియర్ అవుతున్నా కొత్త కేసులు పెడుతున్నారు తప్ప ఆయనకి పోస్టింగ్ ఇవ్వట్లేదు. ఆయన ఇప్పుడు ఈ నెలాఖరికే రిటైర్ అవుతాడు. అంటే తను ఉన్న
5 సంవత్సరాల కాల పరిమితిలో ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ రాకుండా జగన్మోహన్ రెడ్డి తన చట్టంలో ఉన్న వ్యవహారాలన్నిటినీ ఉపయోగించుకొని ఏబి వెంకటేశ్వరరావుని ఆపాడు. ఇప్పుడు చెప్పమ్మా, వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూస్తే వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది సులభంగా అర్థమైపోతుంది కదా. వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోతే క్యాట్ కొట్టేయంగానే ఇంకా ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ రావాలి కదా. మరి ఈ రోజు వరకు రాలేదు కదా. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కానీ, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా కానీ, ముఖ్యమంత్రి చెప్పంగానే క్యాట్ ఇచ్చిన తుది తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది కదా. ఎట్లా వెళ్తుంది? ఆపద్ధర్మ ప్రభుత్వం ఎట్లా వెళ్తుంది? అంటే ఏంటి? నేను సీఎంగా ఉన్నంతకాలం నీకు పోస్టింగు రాదు అని చెప్పటానికి, ఆ మాటని నెగ్గించుకోవటానికి వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అంటే ఈ తరహా చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, మీకెందుకు అబ్దుల్ సలాం నుంచి నంద్యాల నుంచి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు వరకు ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా మీకు వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది అయితే ఈజీగా అర్థమైపోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి 5 సంవత్సరాల కిందట ఏదైతే చెప్పాడో అదే మాట ఇప్పుడు చెప్తున్నాడు. అదే మాట అంటే ఏంటి? బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేసాడు సజ్జల రామకృష్ణారెడ్డి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయటానికి సిబిఐ వచ్చినప్పుడు ఆసుపత్రి దగ్గర జరిగిన డ్రామాలు, ఆ రాష్ట్ర పోలీసులు మేమేమి హెల్ప్ చేయలేమండి, శాంతి భద్రతలకి విఘాతం కలిగితే మేము బాధ్యత తీసుకోలేమండి అనటం. ఇంకా పోలీస్ శాఖ అయితే సరే సరే అంటే ఎవరు మేనేజ్ చేశారు వ్యవస్థల్ని? అవినాష్ రెడ్డి అయితే పేపర్ మీద అరెస్ట్ అయింది, మళ్ళీ రిలీజ్ అయిపోయాడు, బయటకు వచ్చాడు, ఎలక్షన్లో పోటీ చేశాడు, అంతా జరిగింది కదా. ఎవరు మేనేజ్ చేశారు వ్యవస్థల్ని? ఈ విధంగా అంతకుముందు ఎక్కడైనా కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ జరిగినాయా? సజ్జల రామకృష్ణారెడ్డి 5 సంవత్సరాల కిందట తాను చెప్పిన మాటని ప్రజలు నమ్మారు కదా అని ఇప్పుడు మళ్ళీ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే చెప్తూ ఉన్నాడు. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని. వ్యవస్థల్ని మేనేజ్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అది అధికార పార్టీ చెప్తోంది ప్రతిపక్షం మీద. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.